మోపిన విద్యుత్ తగ్గించాలి తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి 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 పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి ఛార్జీలు పెంచకుండా ఉండాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించాలని చెప్పి తీవ్ర నిరసనని పోరుబాటని చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన కొద్ది నెలల్లోనే ఎన్నో అంశాలని ప్రజలకు వెన్నంటి ఉండి వారి వెంట నడవడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో రాజుగారి కోట నుంచి ఈ విద్యుత్ కేంద్రం వరకు కూడా మరి మొత్తంగా ప్రొసెషన్ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ విద్యుత్ అధికారులకి మా నిరసన తెలియచేయడంతో పాటు ప్రజల తరపున కొన్ని డిమాండ్స్ ని వారి ద్వారా ప్రభుత్వానికి అందించడం జరుగుతోంది. ఇప్పటికే ఈ 5-6 నెలల్లోనే సుమారు 15,000 కోట్ల పైన విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం జరిగింది. మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీని, ఎన్నికల్లో చెప్పిన మాటల్ని, ఎన్నికల ప్రసంగాల్లో ఇచ్చిన మాటల్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా ఎన్నో రకాల మాటలు ప్రజలకి చెప్పడం జరిగింది. మరి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, విద్యుత్ ఉత్పత్తిని ప్రజల చేత చేయిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీల పెంపు ఉండదని, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చి ఈ రోజు ప్రజలపై భారాన్ని మోపడం జరిగింది. ఇంకా ముందుకెళ్లే కల్దే మనకి పవన్ విద్యుత్ కానీ మరి సోలార్ విద్యుత్ కానీ ఉత్పత్తి చేయిస్తామని, ప్రజలకి రాయితీ ఇస్తామని, ప్రజలే కరెంటును అమ్మొచ్చు అని చెప్పి మాటలు చెప్పి ఈ రోజు ప్రజలపై భారాన్ని మోపడం జరుగుతుంది. ఈ రోజు మనం తీసుకున్నట్లయితే ఇది కేవలం సవరణ ఛార్జీల పేరుతో ఒకటి, అదేవిధంగా మీటర్స్ ని యూజర్స్ ఛార్జెస్ కింద ఒకటి, ఇప్పుడు తాగునీరుకి మరి మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ తాగునీరుకి ఇచ్చే సర్వీస్ ట్యాక్స్ కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలియవస్తుంది. అలాగే మురుగునీటిని శుద్ధి చేస్తే దాన్ని కూడా యూజర్స్ మీద వేసే మరి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ విధంగా ప్రజల యొక్క పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, అన్ని వర్గాల ప్రజల పైన కూడా విద్యుత్ భారాన్ని వేయడం జరిగింది. అందుచేత మేము వీరందరం కూడా పిఠాపురం నియోజకవర్గ తరపున ఈరోజు స్థానిక సంస్థల ప్రతినిధులందరూ, సంస్థాగత ప్రతినిధులందరూ, నాయకులందరూ, సోదరీమణులందరూ, కార్యకర్తలందరూ, అభిమానులందరూ కలిసి ప్రజల వెన్నంటి నిలిచి ఈ రోజు మా నిరసనని తెలియజేస్తా ఉన్నాం.